వల్లభాపురవాస ప్రభో భక్తులగాచే భగవంత జగద్గురుడవు నీవయ్యా జగతికి మూలము నీవయ్యా. అత్రి మహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం అవనిపైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరూ నీ రూపమును దర్శించి అమితమైన ఆనందము పొంది ముక్తులు అయ్యారయ్యా. ప్రణవ స్వరూపం ఓ దేవా వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసగివారల బ్రోచితివి. సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగమును బోధించి యోగుల పాలిత దైవమువై యోగిరాజువై నిలిచితివి. బ్రహ్మదేవుని తలపునను అక్షర పరబ్రహ్మయోగమును తెలిపి పునఃసృష్టి కారణమైన పరబ్రహ్మము నీవేనయా. మంగళ రూపము దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీవుంటివని భంగపడెనయా దేవేంద్రుడు. నీ నిజ రూపమును తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంభాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనగా ప్రియా. అసురుని దృంచిన అనగా ప్రియా. స్మర్తృగామి అని తెలుసుకొని దళాదనుడు నిన్ను స్మరించి ప్రత్యక్షంపై నిలిచితివి. వజ్రకవచము బోధించితివి. కార్తవీర్యుని రక్షించి సహస్రబాహుల బలమొసగి అష్టసిద్ధులనిచ్చితివి. అమిత పరాక్రము చేసితివి. అశాంతి నొంది రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్తన వధూత రూపమున శాంతి నొసంగి నీవు ప్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాముని నిన్ను చేరి సేవించగా త్రిపురా రహస్యము బోధించిన త్రిశక్తి రూపుడవు నీవయ్యా. మాదాల సామాత సంకల్పము అలర్కుడు నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి. యోగేశ్వరునిగా చేసితివి. యోగేశ్వరునిగా చేసితివి. బ్రహ్మరాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిన్ను చేరగనే ముప్పు తిప్పలు పెట్టితివి.
మురిపముతో దరి చేర్చితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకొచ్చితివి. సుశీలమ్మ పిలవగనే అనలుడు సూర్యుడు వచ్చిరయా. కోరిమిలేమియులేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసితివి. కాశీలోని స్నానమట, కొల్హాపురిలో భిక్షమట, చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సఖ్యాద్రిపురమున వాసమట, మహూరుగడలో నిద్రయట. చిత్రమయాని సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి. కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి. నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని ఇలా సాధితివి. మాణిక్య ప్రభువుగ లీలను చూసి స్వామి సమర్థగా భక్తులగాచి సాయినాథుడై షిరిడిలో వెలసి ఆశ్రితులను కాపాడితివి. నిరంతరము నిన్ను స్మరించే విఠలుడు పలికిన పలుకులివి. పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస శ్రీ గురుదత్త. శ్రీ గురు చరితము చదవండి, సద్గురు శక్తిని తెలియండి. భక్తితో మీరు కొలవండి, దత్తదేవ కృప పొందండి. మంగళమయ్యా గురుదేవా, సచ్చిదానంద సద్గురుదేవా. మంగళకరుడవు నీవయ్యా, భక్తుల బ్రోము శ్రీ గురుదత్త. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు దత్తాత్రేయ మహారాజ్ की जय. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామియే నమః. వల్లభాపురవాస ప్రభో, భక్తులగాచే భగవంత. జగద్గురుడవు నీవయ్యా, జగతికి మూలము నీవయ్యా. అత్రి మహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం. అవనిపైన నీ ఆగమనం, దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరూ నీ రూపమును దర్శించి అమితమైన ఆనందము పొంది ముక్తులు అయ్యారయ్యా. ప్రణవ స్వరూపం ఓ దేవా, వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసగి వారల ప్రోచితివి.
సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగమును బోధించి యోగుల పాలిట దైవమువై యోగిరాజువై నిలిచితివి. బ్రహ్మదేవుని తలపునను అక్షర పరబ్రహ్మయోగమును తెలిపి పునఃసృష్టి కారణమైన పరబ్రహ్మము నీవేనయా. మంగళ రూపము దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీవుంటివని భంగపడెనయా దేవేంద్రుడు. నీ నిజ రూపమును తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంభాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని దృంచిన అనగా ప్రియా. అసురుని దృంచిన అనగా ప్రియా. స్మర్తృగామి అని తెలుసుకొని దళాదనుడు నిన్ను స్మరించి ప్రత్యక్షంపై నిలిచితివి. వజ్రకవచము బోధించితివి. కార్తవీర్యుని రక్షించి సహస్రబాహుల బలమొసగి అష్టసిద్ధులనిచ్చితివి. అమిత పరాక్రము చేసితివి. అశాంతి నొంది రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్తన వధూత రూపమున శాంతి నొసంగి నీవు ప్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాముని నిన్ను చేరి సేవించగా త్రిపురా రహస్యము బోధించిన త్రిశక్తి రూపుడవు నీవయ్యా. మాదాల సామాత సంకల్పము అలర్కుడు నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి. యోగేశ్వరునిగా చేసితివి. యోగేశ్వరునిగా చేసితివి. బ్రహ్మ రాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిన్ను చేరగనే ముప్పు తిప్పలు పెట్టితివి. మురిపముతో దరి చేర్చితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకొచ్చితివి. సుశీలమ్మ పిలవగనే అనలుడు సూర్యుడు వచ్చిరయా. కోరిమిలేమియులేనట్టి ఆదంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసితివి. కాశీలోని స్నానమట కొల్హాపురిలో భిక్షమట. చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురమున వాసమట. మహూరుగడలో నిద్రయట. చిత్రమయాని సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి.
కలియుగమందున శ్రీపాదుడవై గురుభక్తులను బ్రోచితివి. నరసింహ సరస్వతి స్వామిగా నీవు గురుభక్తిని ఇలా చాటితివి. మాణిక్య ప్రభువుగా లీలను చూసి స్వామి సమర్థగా భక్తులగాచి సాయినాథుడై షిరిడిలో వెలసి ఆశ్రితులను కాపాడితివి. నిరంతరము నిన్ను స్మరించే విఠలుడు పలికిన పలుకులివి. పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస శ్రీ గురుదత్త. శ్రీ గురు చరితము చదవండి, సద్గురు శక్తిని తెలియండి. భక్తితో మీరు కొలవండి, దత్తదేవ కృప పొందండి. మంగళమయ్యా గురుదేవా, సచ్చిదానంద సద్గురుదేవా. మంగళకరుడవు నీవయ్యా, భక్తుల బ్రోము శ్రీ గురుదత్త. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు దత్తాత్రేయ మహారాజ్ की जय. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామియే నమః.